Hey friends, welcome to my channel Mass Traveler Said. So after long time ఒక vlog చేస్తున్నాం మళ్ళీ ఎందుకంటే ఆఫీస్ బిజీ. సో ఫ్రమ్ దిస్ రొటీన్ లైఫ్ స్టైల్ ఒక బ్రేక్ తీసుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ ఎవ్రీ ఇయర్ ఒక వెకేషన్ టైం అనమాట ఇది, బికాజ్ ఇట్స్ ఎ సర్ప్రైజ్ ట్రిప్, మై వైఫ్ బర్త్డే. సో ఆల్రెడీ ప్యాకింగ్ అంతా రెడీ ఉంది చూడవచ్చు. ఏ హాయ్ శృతి. సో యా, సో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ పోతున్నాం ఏంది అనేది మీకు అన్ని డీటెయిల్స్ పెడతా నేను. ఓం అరుణాచలం మహాశివాయ. ఏం షాక్ అయిపోయారా? నైట్ ఏమో బ్యాక్ ప్యాకింగ్ అన్నాడు, ఇప్పుడేమో సడన్గా వీడియో పెట్టేస్తుండు. అసలు టెంపుల్లో వీడియో వస్తుందని షాక్ అయిపోయినారు కదా. సో ఫైనల్లీ అరుణాచలం పేరుకి వచ్చేసాను నేను. వెరీ డివైన్ ప్లేస్ అనమాట. యాక్చువల్లీ అలాంగ్ ద వే కూడా వీడియో తీద్దాం అనుకున్నాం, బట్ చాలా స్ట్రెస్ఫుల్ డ్రైవ్ ఉండే, నైట్ డ్రైవ్. అట్ ద సేమ్ టైం ప్లస్ నాట్ డూయింగ్ గుడ్, తీసుకెందుకు అని చెప్పి డ్రైవింగ్లో వీడియో చేయలేదు. సో ఈరోజు 2:30కి అయితే అరుణాచలం రీచ్ అయినాము. సో అరుణాచలం రెసిడెన్షియల్ టెంపుల్ బ్యాక్ సైడ్లో అయితే మేము ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. నాట్ దట్ గుడ్ బట్ ఓకే, ఎందుకంటే కొంచెం బడ్జెట్లో వచ్చింది రూమ్. మేము కూడా రివ్యూస్ అని ఏం చూసుకోకుండా తీసేసుకున్నాము. సో ప్లానింగ్ ఫర్ డ్రైవ్, కార్ డ్రైవ్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా రండి, బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ టైర్డ్, వెరీ స్ట్రెస్ఫుల్ డ్రైవ్ అనమాట. ఆల్మోస్ట్ నాకు 14 hours అయితే పట్టింది. సో ఇప్పుడైతే నేను దర్శనం కంప్లీట్ చేసుకున్నా. దిస్ వాజ్ ఆల్సో నాట్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఈ దర్శనం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. జస్ట్ క్రౌడ్ లేదు అంటే వచ్చేసాను నేను. అండ్ చాలా బాగా అయితే అయింది నాకు ఫ్రీ దర్శనంలో కూడా. సో ప్లానింగ్ ఫర్ గిరి ప్రదక్షిణ, యాక్చువల్ ప్లాన్ ఏముందంటే గిరి ప్రదక్షిణ చేసుకొని, సో ఇది విభూది అనమాట, లోపల టెంపుల్ ఇస్తారు. సో ప్రసాదం అనుకుంటారు మీరు. సో టెంపుల్ లోపల అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే నైట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. వెదర్ చాలా బాగుంది అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ టైం ఫర్ గిరి ప్రదక్షిణ. సో మీరు కూడా ఎవరైనా అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ ప్లాన్ చేస్తే ప్లాన్ ఇన్ ద ఈవినింగ్, ఎందుకంటే మీకు ఇక్కడ బ్రీజ్ కానీ అది డే టైంలో హ్యూమిడ్ ఉంటుంది, బికాస్ యూ నో హౌ వెదర్ కండిషన్స్ ఆర్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది. సో మ్యాక్సిమం ప్లాన్ ఫర్ నైట్ అనమాట. సో మేమైతే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో విల్ హ్యావ్ సమ్ గుడ్ ఫుడ్ అండ్ దెన్ 14 kilometers గిరి ప్రదక్షిణ. సో కీప్ వాచింగ్ టిల్ ఎండ్. Stay tuned. Stay tuned. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం 9 o'clockకి. సో టెంపుల్ నుంచి అయితే బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే యాక్చువల్ రాజగోపురం నుంచి అయితే బయటికి రావాలో ఎగ్జిట్ అయితే క్లోజ్ చేసిర్రు. అండ్ యా, సో ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యి 3 kilometers అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. సో ఇప్పుడైతే మనకి ఆన్ ది వే చిన్న చిన్న లింగాలు ఉంటాయి శివుడివి. సో అవి దర్శనం చేసుకుంటూ అయితే వెళ్తాం అనమాట మనము. సో టోటల్ అయితే మనకి గిరి ప్రదక్షిణ ఏదైతుందో దిస్ ఈస్ 14 kilometers అనమాట. సో 1 hour నుంచి అయితే మనకు ఒక 3 kilometers అయితే కవర్ చేసినాం మేము. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం టెంపుల్ వస్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్ టెంపుల్కి క్లోజ్ బై ఫస్ట్ వచ్చేది. దాని తర్వాత మనకి అగ్నిలింగం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే దీని తర్వాత వచ్చే యమలింగం అనమాట. బస్ యాక్చువల్లీ ఏమైందంటే కొంచెం అర్లీగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, బట్ మాకు ట్రావెలింగ్ అంతా కలిపి లేట్ అయిపోయింది. అండ్ దర్శనం కూడా యాక్చువల్లీ రేపు మార్నింగ్ చేసుకుందాము, ఈరోజు ఓన్లీ గిరి ప్రదక్షిణ అనుకున్నాం. బట్ లక్కీగా కొంచెం క్రౌడ్ తక్కువ అనిపించింది టెంపుల్ దగ్గర. సో దర్శనం కూడా చేసేసుకున్నాం, ఫ్రీ దర్శనం. చాలా బాగుంది దర్శనం, బట్ లేటర్ ఇట్ వాస్ టూ క్రౌడెడ్ అనమాట. సో ఇదే అనమాట థర్డ్ లింగం మనకి, యమలింగం. సో పైన డిస్టెన్స్ చూడవచ్చు. డిస్టెన్స్ లెఫ్ట్ ఈజ్ 10.40 kilometers. సో ఇది వచ్చేసి మనకి యమలింగం టెంపుల్ ఇది. సో మ్యాక్సిమం టెంపుల్స్ అయితే క్లోజ్ ఉంటున్నాయి, అందుకని మీకు ఇందాక చూపేలా. సో ఇది మాత్రం ఓపెన్. సో ఇట్లా అయితే మనకు ఆన్ ది వే మొత్తం టెంపుల్స్ వస్తూనే ఉంటాయి, దర్శనం చేసుకుంటూ ముందుకు పోతుండాలి. ఇప్పటికైతే 4 kilometers కంప్లీట్ అయినాయి. సో ఆన్ ది వే అయితే మాకు ప్రసాదం కూడా ఇచ్చారు, అండ్ బనానా.
ఫ్రమ్ హైదరాబాద్ 700 కిలోమీటర్స్ అయితే మేము డ్రైవ్ చేసినాం ఫర్ దిస్ ప్రీషియస్ నైట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా ఈ గిరి ప్రదక్షిణ అనేది అయితే ఒకసారి చేయండి. మీకు ఇక్కడ వచ్చి 14 కిలోమీటర్స్ వాక్ చేయలేము అనుకుంటే ఒక ఏజ్ వాళ్ళకైతే ఇక్కడ కంపల్సరీ ఆటోస్ కూడా ఉన్నాయి. సో ఆటోస్లో మీరు తీసుకొని ఆటోతో పాటు ఒక గిరి ప్రదక్షిణ చేయొచ్చు. బట్ ఒక్కసారి చూసుకుంటే మాత్రం చాలామంది ఇక్కడ యంగ్స్టర్స్ కానివ్వండి, ఒక పర్టికులర్ ఏజ్ వరకు ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ టు డూ గిరి ప్రదక్షిణ. ఇది నా సెకండ్ టైం. బట్ ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇంతమంది లేరు ఈ టైంలో, అప్పుడు కూడా నేను నైటే ప్రిఫర్ చేసిన. బట్ ఈసారి ఏదైతే చేంజ్ నేను చూస్తున్నా ఇట్ ఈస్ ట్రెమెండస్ అనమాట. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, లైక్ దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అండ్ యా, I've been to this place before and I felt so positive vibes here, and ఈసారి కూడా సేమ్ ఫీలింగ్ ఉంది. సో ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు శృతి వాజ్ నాట్ విత్ మీ. సో హాయ్ శృతి. యా, సో దిస్ ట్రిప్ ఈజ్ స్పెషలీ ఫర్ శృతి, ఎందుకంటే మాస్టర్ శృతి బర్త్డే అండ్ ఆ బర్త్డే ట్రిప్పే ఇది. అండ్ ఫస్ట్ డివోషన్ ట్రిప్, దాని తర్వాత ఎంజాయ్మెంట్, ఎవ్రీథింగ్ కమ్స్ నెక్స్ట్. సో స్టే ట్యూన్. సో గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఆన్ ది వే మాకు డియర్స్ వచ్చినాయి. సో జనాలు అయితే ఫీడ్ చేస్తున్నారు. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫ్రూట్స్ వేసినా ఓకే కానీ దానికి చిప్స్ పెడుతున్నారు, బిస్కెట్లు పెడుతున్నారు. ప్లీజ్ ఇట్లాంటివి చేయకండి. ఇప్పుడే ఒక డియర్ చూసినా అది ప్లాస్టిక్ ర్యాపర్ కూడా తినేసింది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో ప్లీజ్. సో బేసిక్గా ఇప్పటివరకు మీకు గిరి ప్రదక్షిణ రూట్ ఎందుకు చూపించలేదు అంటే, ఇట్ వాజ్ లైక్ టూ ఆక్యుపైడ్. ఇందాక పబ్లిక్ చాలా ఉండే, వెహికల్స్ అండ్ ఆల్. సో ఇది చాలా పీస్ఫుల్ రోడ్ అనమాట. ఇప్పుడు ఏదైతే వచ్చినాం మేము, ఇది ఒక 3 కిలోమీటర్స్ తర్వాత మీకు ఈ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆన్ ది వే టెంపుల్స్ కూడా వస్తుంటాయి మీకు చిన్నవి. సో బేసిక్గా గిరి ప్రదక్షిణ రోడ్ అయితే మీకు ఫుడ్, స్నాక్స్, వాటర్ బాటిల్స్, సో ఎంత వీలైతే అంత తక్కువ లగేజ్ క్యారీ చేయండి. బికాస్ 14 కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెల్, లైక్ వాకింగ్ అనేది కొంచెం హార్డ్ జాబ్. బట్ ఎస్, మీకు ఆన్ ది వేలో స్నాక్స్ దొరుకుతాయి, ఫుడ్ దొరుకుతుంది, అండ్ వాటర్ బాటిల్స్, డ్రింక్స్, ఎనీథింగ్. అండ్ ఇట్లా మీకు సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి అక్కడక్కడ. సో త్రూ అవుట్ ద వాక్ మీకు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కానీ, కూర్చోడానికి కానీ. అండ్ ఇట్లా సాధు మహారాజ్ వాళ్ళు ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ సంథింగ్, ఎనీ పెనీ ఆర్ ఎనీథింగ్ ఇవ్వచ్చు. బికాస్ అంటే చాలామంది చెప్పడం ఏంటి అంటే, లైక్ గిరి ప్రదక్షిణ టైంలో మీకు ఎవరైనా ముందుకు వచ్చి ఇఫ్ దే ఆస్క్ యూ ఫర్ సంథింగ్ డినై చేయొద్దు అని చెప్పి. ఎస్, ఐ డిడ్ మై పార్ట్, విచ్ ఈస్ నాట్, ఐ డోంట్ వాంట్ ఎక్స్పోజ్ అంటే వీడియో చేసి పెట్టి అంత అవసరం లేదు. బట్ జస్ట్ ఒక సజెషన్ మీకు కూడా. సో ఇప్పుడే ఎనర్జీ కోసం ఒక ప్లేట్ దోశ, ఒక పరోటా తిన్నాం. అండ్ ఓవర్ అండ్ ఆల్ కొంచెం ఫుడ్ అన్ని ప్లేసెస్లో టేస్టీగా లేదు అరుణాచలంలో. ఎప్పుడైనా తినాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ కొంచెం టేస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫుడ్, దెన్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆర్డర్ చేయండి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు మార్నింగ్ నుంచి అయిన ఎక్స్పీరియన్స్ అదే. అండ్ ఇందాక మీల్స్కి కూడా ట్రై చేసినాం. ఇట్ వాజ్ ఆల్సో దొరికింది, బట్ ఇట్ వాజ్ నాట్ దట్ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి వాయులింగం వస్తుంది. అది దర్శనం అయిన తర్వాత దెన్ అక్కడ నుంచి కంటిన్యూ అవుతాము. వాయులింగం 6th లింగం యాక్చువల్లీ. ఇప్పుడు ఆన్ ది వేలో మనకు చిన్న చిన్న లింగాలలో వాయులింగం అనే 6th లింగం. అండ్ ఇప్పుడు వాయులింగం దగ్గర నుంచి మనకి 5.6 కిలోమీటర్స్ వాక్ అయితే ఉంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 hours అయిపోయింది. 9 o'clockకి స్టార్ట్ చేసినాం. అండ్ ఇట్ ఈస్ ఓకే. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, ఒక 3-4 కిలోమీటర్స్. బట్ తర్వాత బేర్ ఫుట్ కాబట్టి ఇట్ విల్ బీ లిటిల్
problem, but yeah, it is all in the name of Shiva again. So Shruti చూడండి ఎట్లా వస్తుందో. Shruti, how is your experience గిరి ప్రదక్షిణ? It's very cool, nice. కొంచెం Everyone has to experience this. yeah, everyone should experience this once in a lifetime. సో ఫైనలీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది అండ్ టైం వచ్చేసి 3:30. మేము 9 o'clockకి స్టార్ట్ చేసినాం విత్ బ్రేక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఇప్పుడే కంప్లీట్ అయింది. సో ఇది టెంపుల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ గోపురం అనమాట. ఇది మీరు చూస్తుంది ఏదైతే మెయిన్ రాజగోపురం ఉందో అది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎగ్జాక్ట్ ఈ గోపురంకి ఆపోజిట్ అయితే మాకు రూమ్. శృతి చూడండి పైకి ఎట్లా ఎక్కుతుందో పాపం. సో ఇట్ హ్యాపెన్స్. 14 kilometers వాక్ చేసిన తర్వాత సిచ్యువేషన్స్ ఇట్లానే ఉంటాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు కూడా మన ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు. కొంచెం టఫ్ ఉంటుంది బట్ డెఫినెట్లీ ట్రై చేయాలి. ఎస్, స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ అప్డేట్.